ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది. ఆంధ్ర రైట్స్ 80 కోట్ల రూపాయలకి, సీడెడ్ లో 22 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడైపోయాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీతో కలిపి 157 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయలు, తమిళ, కేరళ హక్కులు 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి వరల్డ్ వైడ్ గా ఓజీ ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారా 98 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియా వైడ్ మొత్తం 9642 షోలకు గాను 65 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇందులో ఆంధ్రాలో 4183 షోలకు గాను 31 కోట్ల రూపాయలు, తెలంగాణలో 2628 షోలకు గాను 26 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.37 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1,20,00,000 రూపాయలు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డ్ సాధించిన ఓజీ పెయిడ్ ప్రీమియర్స్ లోనూ సరికొత్త రికార్డ్స్ నమోదు చేసింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ద్వారా $3.65 మిలియన్ అంటే భారత కరెన్సీలో 27 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇందులో ఒక నార్త్ అమెరికా నుంచే 25 కోట్ల రూపాయలు రాగా, ఇతర దేశాల నుంచి 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఓజీ సినిమా 150 కోట్ల రూపాయల పైనే ఓపెనింగ్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ తొలి రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే కడపటి వార్తలు అందేసరికి ఉత్తరాంధ్రలో 6,70,00,000 రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5,30,00,000 రూపాయలు, గుంటూరులో 6,35,00,000 రూపాయలు షేర్ రాబట్టినట్టు వార్తలు వస్తున్నాయి. మిగిలిన ఏరియాల ఫైనల్ రిపోర్టు తెలియాల్సి ఉంది. ఇక నైజాంలో మొదటి రోజే 20,70,00,000 రూపాయల మేర గ్రాస్ వసూలు చేసిన పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఓజీ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 20,25,00,000 రూపాయలు ప్లస్ 70 కోట్ల రూపాయల నెట్ రాబట్టినట్టు శాక్నిక్ తెలిపింది.